ఫిగర్స్ నుంచి మనకి ట్రయాంగిల్స్ని ఐడెంటిఫై చేయడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకు వచ్చేటప్పుడు ఇదే విధంగా మనకి ఒక రకమైన ట్రయాంగిల్ ఇచ్చి ఆ ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేసి మనకి ఐడెంటిఫై చేయమంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబరింగ్ సిస్టమ్ ఇచ్చేసుకుందాం. దీన్ని 1 అనుకుందాం, దీన్ని 2 అనుకుందాం. అప్పుడు మనం 1 + 2 చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే ఈ యొక్క ట్రయాంగిల్స్ చూసుకుంటే ఇందులో మొత్తంగా 3 ట్రయాంగిల్స్ ఉన్నాయని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం చూసుకుంటే సేమ్ ఈ బేస్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనేది ఫస్ట్ మనం నెంబర్కి ఇచ్చేసుకుందాం, దాన్ని యాడ్ చేసేసుకుందాం. ఓకే, 1 + 2 + 3 యాడ్ చేస్తే ఎంత? 1 + 2 ఎంత? 3 + 3 6. అంటే ఈ ఫిగర్లో మనకి 6 ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థం. ఓకే, ఈ ఫిగర్లో 3 ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ ఫిగర్కి చూసుకున్నట్లయితే సేమ్ 1 2 3 4 అనేది నెంబర్ ఇచ్చేసుకొని ఈ నెంబర్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకున్నట్లే 1 + 2 ఎంత? 3 + 3 6 6 + 4 10. అంటే టోటల్గా ఈ ట్రయాంగిల్లో మొత్తం మనకి 10 ట్రయాంగిల్స్ ఉన్నాయని దీని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి స్క్వేర్స్ ఇస్తారు. ఈ స్క్వేర్స్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని మనకి ఐడెంటిఫై చేయమంటారు. ఓకే, ఫస్ట్ ఇటువంటి స్క్వేర్స్ వస్తే నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 1 2 3 4. అంటే ఎన్ని ఉన్నాయి? 4 మనకి ట్రయాంగిల్స్ అనేది ఆ స్క్వేర్స్లో ఉండడం జరిగింది. ఓకే, 4 ఇంటూ దాన్ని మనం డబుల్ చేయాలి. అంటే మల్టిప్లస్ 2తో చేస్తే మనకి అందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి అనేది మనకి రావడం జరుగుతుంది. ఓకే, ఇంత 8. ఓకే, అంటే ఈ యొక్క స్క్వేర్లో మొత్తం 8 ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 ఉన్నాయి కదా, 8ని 8 చేసుకొని 2తో మల్టిప్లై చేసేసుకోండి. ఎందుకంటే డబుల్ చేయాలి. 8ని డబుల్ చేస్తే మనకి 8 డబుల్ చేస్తే ఎంత? 16. అంటే ఇందులో మొత్తం మనకి 16 ట్రయాంగిల్స్ ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈ ఫిగర్ చూసుకున్నట్లయితే సేమ్ నెంబరింగ్ ఇచ్చేసుకొని 1 2 3 4 5 6 7 8. ఓకే, అంటే 8ని డబుల్ చేసుకోమని కదా, 8ని డబుల్ చేస్తే ఎంత? 16 వచ్చింది. ఓకే, అట్ ద సేమ్ టైం లోపల కూడా ఒక రకమైన స్క్వేర్ ఉంది. స్క్వేర్లో కూడా మళ్ళీ మనకి ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని కూడా నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 1 2 3 4 5 6 7 8. ఓకే, నెక్స్ట్ 8 ఇంటూ డబుల్ చేస్తే ఎంత వస్తుంది? 16 వస్తుంది. ఇప్పుడు ఈ 16 యాడ్ చేసేసుకోండి. 16 యాడ్ చేస్తే ఎంత? 32. అంటే ఇందులో మనకి 32 ట్రయాంగిల్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే 16, ఇందులో చూసుకుంటే 8. ఓకే, టోటల్గా ఈ రకంగా మనం ట్రయాంగిల్స్ని ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. అయితే ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 1 2 3 4. నెక్స్ట్ ఇదంతా కూడా ఒకటి అవుతుంది కదా, నెక్స్ట్ ఇదంతా కూడా ఒకటి అవుతుంది, 5 అవుతుంది. అంటే మనకు మొత్తంగా యాడ్ చేస్తే ఎంత? 4 ప్లస్ ఇదంతా ఒకటి కదన్నా, 5 ఎంత వస్తుంది? 5 అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో చూసుకుంటే ఇక్కడ సేమ్ అదే విధంగా మీరు వేసుకోండి. ఆ విధంగా కాకుండా ఇదంతా మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది కదా, 5 వచ్చింది. ఆల్రెడీ మనకి 5 రావడం జరిగింది. ఓకే, 1 2 3 నార్మల్గా ఇది 4, నెక్స్ట్ ఇదంతా 5 వచ్చింది. దీన్ని ఒక గీత కింద ఇలా కన్వర్ట్ చేస్తే ఎంత? 4 ప్లస్ దీన్ని కూడా ఒక రకంగా చూసుకుంటే ఇది ఒకటి 4 ప్లస్ ఇదంతా ఒకటి కలిపితే ప్లస్ 1, టోటల్గా ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఓకే, ఆ విధంగా చేసుకుని వస్తుంది. లేకపోతే నార్మల్గా మీరు లెక్క పెట్టేసుకోండి. 1 2 3 అయిపోయింది కదా, నెక్స్ట్ ఇదంతా ఒకటి 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది లెక్క పెట్టుకుంటే 1 2 3 4. ఓకే, ఆ విధంగా మీరు చేసేసుకున్న 9 వస్తుంది, ఈ విధంగా చేసేసుకున్న 9 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక గీతకి ఎంత పెడుతున్నాం? 4 ప్లస్ నెక్స్ట్ ఇది ఒకటి లోపల సర్కిల్ ఉంది కదా, లోపల కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కదా, 4 ప్లస్
దీని లోపల కూడా ఒక ట్రయాంగిల్ ఉంది కదా 4 ప్లస్ ఇదంతటిని కలిపేసి ఎంత ఉంది 1 ఉంది. కాబట్టి మనకి 4 + 4 ఎంత 8, 8 + 4 12, 12 + 1 13. అంటే 13 ట్రయాంగిల్స్ అనేది ఇందులో ఉండడం జరుగుతుంది. ఇందులో చూసుకుంటే 9 ఉంది, ఇందులో చూసుకుంటే 5 ఉంది. ఓకే, నెక్స్ట్ ఈ సర్కిల్ని బాగా గమనించుకున్నట్లయితే చూడండి, ఈ సర్కిల్కి ఓన్లీ ఇది మాత్రమే ఎక్స్ట్రా అయ్యాయి. ఇక్కడ సేమే కదా, అలాంటప్పుడు సేమ్గా ఉంది కాబట్టి 9 వేసేసుకుంటాం డైరెక్ట్గా. ఓకే, ప్లస్ 9 ప్లస్ వేసేసుకొని నెక్స్ట్ ఇది ఇక్కడ లేదు, ఇది ఓన్లీ మనకి ఎంత 9 వచ్చింది. కానీ ఇక్కడ ఎక్స్ట్రా చూసుకుంటే మనకు ఒక గీత గీసాడు, అంటే 1 2 1 2 1 2. అంటే ఇక్కడ ఎన్ని వచ్చాయి 1 + 2 ఎంత 3, ఇది 3 ఇది 3, అంటే టోటల్గా ఎంత 6. 6ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 15 అనేది రావడం జరుగుతుంది. అంటే ఇందులోకి టోటల్గా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్లుగా 15 ట్రయాంగిల్స్ అనేవి ఈ యొక్క డయాగ్రామ్లో ఈ ఫిగర్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే మనకు ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. ట్రయాంగిల్లో మళ్ళీ ట్రయాంగిల్స్ 1 and 2 అనేసి ఈ రకంగా ఇచ్చాడు. ఇటువంటి ట్రయాంగిల్స్ ఇచ్చేటప్పుడు దీన్ని ఏ విధంగా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మనం ఈ బేస్లో ఉన్నదానికి నెంబరింగ్ ఇచ్చేసుకోండి. 1 2 3 ఇచ్చేసుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఇటువైపు కూడా సేమ్ అలాగే ఉంది కదా, చూడండి 1 2 3, ఇటు నుంచి చూసిన 3 ఉంది, ఇటు నుంచి చూసిన 3 ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి ఇచ్చేటప్పుడు ఫస్ట్ నెంబరింగ్స్ని 1 2 3 ఈ విధంగా వేసేసుకొని 1కి 1 వేసేసుకోండి. ఓకే, ఈ 1ని 2కి యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ 3ని 3కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 6 వస్తుంది. అప్పుడు ఈ 3ని కూడా మీరు యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకుంటే ఎంత వస్తుంది 6 + 3 ఎంత 9, 9 + 1 10 వస్తుంది. ఓకే, ఇక్కడికి ఇది అయిపోలేదంటే ఇంకా ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే కింది నుంచి ఒక నెంబర్ని విడిచిపెట్టి ఇంకొక నెంబర్ని రాసేసుకోండి. ఓకే, కింది నెంబర్ని విడిచిపెట్టేయండి, నెక్స్ట్ నెంబర్ రాసేసుకోండి, నెక్స్ట్ నెంబర్ని వదిలేయండి, నెక్స్ట్ ఏమైనా ఉంటే ఆ రకంగా రాసేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ చేసాం కదా, కింద దీన్ని వదిలేసి పైదాన్ని రాయమన్నాం కాబట్టి 1 వచ్చింది. కాబట్టి ఇక్కడ +3 చేస్తే మనకి ఎంత వస్తుంది 13 వస్తుంది. అంటే ఈ ఫిగర్లో 13 ట్రయాంగిల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇదే విధంగా ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే చెప్పినట్టుగా మీరు కింద నెంబరింగ్ ఇచ్చుకోండి. 1 2 3 4 అని ఇచ్చేసుకోండి. ఇటుకస్ కూడా అల్కే ఉన్నాయి కదా, చూడండి 1 2 3 4, అంటే కిందికి సైడ్కి ఒకేలాగా ఉన్నాయి కాబట్టి 4 నెంబర్స్ వచ్చాయి. కాబట్టి 4ని ఈ రకంగా 1 by 1 రాసేసుకోండి. ఓకే, ఈ విధంగా వేసి 1కి 1 ఇచ్చేసేయండి. నెక్స్ట్ 1ని 2కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. ఓకే, 3ని 3కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 6 వస్తుంది. 6ని 4కి యాడ్ చేస్తే ఎంత వస్తుంది 10 వస్తుంది. ఈ టోటల్గా మనం మిక్స్ చేయండి. 10 + 6 ఎంత 16, 16 + 3 ఎంత 19, 19 + 1 20 వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ చెప్పాం కదా, కింది నెంబర్ని విడిచిపెట్టేసి నెక్స్ట్ నెంబర్ రాసేసుకోండి, అంతే నెంబర్ విడిచి నెంబర్ రాసేసుకోండి అని చెప్పాము. ఓకే, అప్పుడు మనకి ఇక్కడ ఏ నెంబర్ ఉంది 6 ఒకటి ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక నెంబర్ ఉంది. ఓకే, ఇప్పుడు టోటల్గా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 20 + 6 ఎంత 26, 26 + 1 27. ఓకే, అంటే ఇందులో టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి 27 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ డయాగ్రామ్లో అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇలాగా మనకి చూడండి, ఒక ట్రయాంగిల్ ఇచ్చేసి ట్రయాంగిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఈ ట్రయాంగిల్ని మనం చూసేసుకుంటాం ఫస్ట్. ఓకే, ఈ రకంగా చూసుకున్నట్లయితే మనకేంటి ఆల్రెడీ ఇందాక చెప్పాం, ఫస్ట్ సెకండ్ టైప్లో ఈ రకంగా ఉంటే దాన్ని ఎలా రాసుకుని 1 2 3 4 రాసేసుకుంటాం అని చెప్పాను కదా. అప్పుడు మనకి ఏమొస్తుంది 4 × 2 ఎంత మల్టిప్లై చేస్తే 8 వచ్చింది. అక్కడితో అయిపోలేదండి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అంటే +2 చేస్తే మనకి ఎంత 10 అయ్యింది. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి చూసుకుంటే ఆల్రెడీ ఇక్కడ క్రాసింగ్ చేస్తుంటే ఒకటి వచ్చింది, అంటే ఇందులో ఒకటి ఉన్నట్టుగా ఇది 2 ఉన్నట్టుగా. అంటే నెక్స్ట్ 1 + 2 చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది. దీనికి 3 యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఎంత 13 వస్తుంది. అంటే ఓన్లీ మనకి ఈ సర్కిల్ మాత్రమే ఇప్పుడు అయ్యింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దీన్ని కూడా మనం చూసుకుంటే సేమ్ దాని విధంగా ఉంది కదా, ఇది కూడాను చూడండి. అదేవిధంగా దీనికి చేసుకుంది ఎంత ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 4 మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. 8 తర్వాత ఇది ఒకటి ఉంది, అంటే 2 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 10 వస్తుంది. ఓకే, 10 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ
ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి ఇక్కడ ఒక పాయింట్ అయితే క్రాసింగ్ ఒక లైన్ వస్తుంది. అలాంటప్పుడు ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది. ఓకే, అప్పుడు 1 + 2 ఎంత 3, అంటే 3 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 13 వస్తుంది. ఓకే, అయిపోలేదు. ఇప్పుడు ఇక్కడ ఒక 13 వచ్చింది, ఇక్కడ ఒక 13 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దీన్ని చూసుకుంటే దీన్ని 1 2 3 4 అంటే 4 × 2 చేస్తే ఎంత 8 వస్తుంది. ఓకే, నెక్స్ట్ 1 2 టోటల్గా ఒకటి చూసుకుంటే ఒక క్రాసింగ్ అలా మళ్ళీ నెక్స్ట్ వచ్చింది. అంటే దీన్ని 1 అనుకోండి, దీన్ని 2 అనుకోండి, అంటే 1 + 2 ఎంత 3 వస్తుంది. ఓకే, దీనికి 3 యాడ్ చేస్తే ఎంత 11 వస్తుంది. ఓకే, ఇప్పుడు టోటల్గా దీన్ని యాడ్ చేసుకోండి, ఎంత 13, నెక్స్ట్ దీన్ని 13, నెక్స్ట్ 11, 3 + 3 6, 6 + 1 7. ఓకే, ఇక్కడ 37 అంటే ఆన్సర్ అనేది 37 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది ఒకటి ఇది స్క్వేర్గా ఉంది కాబట్టి స్క్వేర్లో ట్రయాంగిల్స్ని కట్టడం ఆల్రెడీ మనం చూసేసుకున్నాం. ఓకే, 4 వచ్చాయంటే 4ని మల్టిప్లై చేసేసుకోండి. 4 × 2 చేస్తే ఎంత 8 వస్తుంది. 8 తర్వాత నెక్స్ట్ చూడండి ఇదొకటి ఉంది, నెక్స్ట్ ఇదొకటి ఉంది, అంటే +2 యాడ్ చేస్తే ఎంత 10. నెక్స్ట్ చూడండి ఇదొకటి అయింది +1, నెక్స్ట్ ఇదొకటి అయ్యింది, నెక్స్ట్ +1 అంతే ఎంత 12. అంతే టోటల్గా ట్రయాంగిల్స్ ఇందులో 12 అనేది ఉంది, కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.